నమస్తే అమ్మా. నమస్తే నాన్న. గరికపాటి గారు ఆంధ్రప్రదేశ్ పేరుని మార్చాలి తెలుగునాడుగా అన్నట్లు కూడా ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చింది. మళ్ళీ ఏం చెప్తారు? మంచి మాట అన్నాడు కదా. అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ నాయకుడు, మన నాయకుడు ఆయన చెప్పింది కూడా మన తెలుగు వాళ్ళ గురించే కదా. ఆయన పోరాటం చేసింది. అందుకని ఆంధ్రప్రదేశ్ అనే కాడికి ఇప్పుడు నాకు ఆ రాష్ట్రాల పేర్లు అయితే నాకు చెప్పరాట్లేదు, కానీ మన తెలుగు ప్రజలు, మన పుణ్యభూమిలో పుట్టిన, మన మాతృభూమిలో పుట్టిన వాళ్ళు, మన భారతదేశంలో పుట్టిన ఎంత దూరం పోయినరో, ఎంత దూరాన్ని రాష్ట్రంలో ఉండరు. నాకు ఆ ఊరు పేర్లు చెప్పరాట్లేదు. అమెరికా, ఢిల్లీ అయ్యని ఎంత దూరాన్ని ఉన్నారో మన తెలుగు వాళ్ళు, ప్రతి వాళ్ళు మన గరికపాటి నరసింహారావు గారు చెప్పింది ప్రతి వాళ్ళు పాటించాలని నేను కూడా కోరుకుంటున్నా. తెలుగునాడంటే మనకే కదా గౌరవం. దానికోసమే మన సీనియర్ ఎన్టీఆర్ గారు పోరాడింది. అందుకని అప్పుడు ఆ రోజుల్లో మాట్లాడింది ఈ రోజులో ఎలుగులోకి తీసుకొచ్చింది. ఆయన ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక పేరు ఉంది. మరి మన తెలుగు ప్రజలకు మన తెలుగునాడని పెట్టడం మనకే గౌరవకారంగా. రాష్ట్రాల పేర్లు మార్చడానికి, విగ్రహాలు పెట్టడానికి కాలం అంతా అయిపోతుంది, ఇంకా అభివృద్ధి ఎప్పుడు చేస్తారు అనేసి కూడా అంటున్నారు అన్నమాట. రాష్ట్రాలు మారడానికి, విగ్రహాలు పెడతానికి అంటే దీని గురించి మనం అడగాల. మనకు కదా నష్టం జరిగేది, మనకు కదా నష్టం జరిగేది. మామూలుగా ఎలా ఉంది తెలుగునాడు అనే పేరు ఎలా ఉంది? నన్ను పోనడానికి నీకు అర్హత లేదు. మడత పెట్టిననుకో మళ్ళా చెప్పండి, మీకు తెలుగునాడు పేరు ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ బాగుందా, తెలుగునాడు బాగుందా? తెలుగునాడే బాగుంది. మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి మర్యాద అనమాట. మనకి ఎక్కడ పైన మన కీర్తి పెరుగుద్ది. తెలుగునాడు అంటే మన కీర్తే కదా పెరిగేది. మన కోసమే కదా ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు పోరాడింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా మన తెలుగు వాళ్ళ కోసమే ఆయన పెట్టింది. ఇప్పుడు మరి మీరు మార్చాలనేసి అంటారా లేదంటే? మారవాలనే అంటా నేను. నాతో పాటు మన తెలుగు వాళ్ళు ఎక్కడుండ, అదే నేను చెప్పట్లా, ఎక్కడున్న ఈ దేశాలలో ఎక్కడున్న ప్రతి వాళ్ళు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన గరికపాటి నరసింహారావు గారు చెప్పింది. అందుకని ఇప్పుడు ఈ పథకాలు ఆ పేర్లు చెప్పి ఈ పేర్లు చెప్పి రాష్ట్రాలు మార్చి విగ్రహాలు పెట్టే దాని గురించి ప్రజలు మనం అడగాల. ఒక్కరు అడిగితే కాదు, అది ప్రతి వాళ్ళు తిరగబడి అడిగితేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మా కోసం పరిపాలన చేయడానికి వచ్చారా, మీకోసం మీ సొంత విషయాలు పెట్టుకొని ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వచ్చారా అని అడగాల. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే తమిళనాడు, కేరళ వాళ్ళ లాంగ్వేజ్ కి సంబంధించే పేరుంది. మన దాంట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించారు అని కూడా అంటున్నారు. ఏమంటారు? అది మన దౌర్భాగ్యం. మనం అంతా ఒక కట్టు మీద ఉండవు కదా. మనం ఒక కట్టు మీద ఉంటే అసలు మన భారతదేశానికి ఎందుకు వస్తుంది? ప్రతి వాడు వచ్చి మన మీద ఎందుకు పెత్తనం చేస్తారు? పెత్తనం చేయరు కదా. మనకేంటంటే మనకు ముందు హిందూ, ముస్లిము, క్రిస్టియన్ అని ముందు ఈ మతాలు లేపుతారు. కులాలు పిచ్చి, మతాలు పిచ్చి లేపి గొడవలు పెడతారు. ఆడొకడు ఉండి ఒక మూర్ఖుడు ఆడొకడు ఉంటాడు. ఈ పిచ్చి లేపుతారు. ఈ పిచ్చి లేపి మనకు జరిగాయి, మనకు జరుగుతున్నాయా, జరగట్లేదా, మన పరిపాలన మనకు బాగా నడుతుందా, నడవట్లేదా అని అడగరు. అందుకని అది మన దౌర్భాగ్యం అన్నమాట. ఇప్పుడు పేరు మార్చినంత దాని వల్ల ఉద్యోగాలు, సో అలాంటి సౌకర్యాలు ఏమి ఉండవు కదా అనేసి అంటున్నారమ్మా. ఎందుకు సౌకర్యాలు ఉండవు? ఇప్పుడు మన తెలుగునాడని పెట్టినాక ఉద్యోగాలు ఉండవా? మన తెలుగునాడని అంటే మనకే కదా గౌరవ కారణం. ఇప్పుడు మనకే కదా, నాకు ఆ పదం పలకరాట్లేదు కానీ మనకే కదా, మన కీర్తే కదా పెరిగేది. మన తెలుగువాడు ఎక్కడున్నా కూడా వీడు తెలుగువాడు అని గౌరవంగా చెప్పుకోవచ్చు కదా. దానివల్ల వస్తుంది నష్టం ఏంది? దానివల్ల ఉద్యోగాలు పోతాయి. ఎవరు చెప్పింది? బుద్ధి లేని వాళ్ళు. కావాలా ప్రతి వాళ్ళు దీనికి సపోర్ట్ చేయాలా. సో తెలుగునాడు కాకుండా ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశం అనేసి కూడా పెట్టచ్చు కదా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆయన గురువు గారు అంటే ఇప్పుడు రాష్ట్రం తిరిగి ఆయన మంచిని బోధిస్తుండు. శాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ, వాళ్ళ వల్ల కొన్ని కోట్ల మంది మారిన వాళ్ళు ఉండరు. మన కోసమే మంచి ప్రసంగాలు పెడతారు. అందుకని వాళ్ళకి తెలవంది ఏముంటది? అది మంచి మన తెలుగువాడి కీర్తి ఎక్కడికో ఎగరాలని వాళ్ళ కోరిక. దానికి అందరం మనం సపోర్ట్ చేస్తే మన ఒడిగిపోయే దేవుంది. ఇప్పుడు మాకు మంచి చేస్తారని చెప్పొచ్చు మనం దోచుకునే నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఆయన మాటేగా చెప్పింది మన కీర్తిని పెంచడానికి. రాదు, లేదు, మన కీర్తి ఎగరటానికే కాదు. ఇప్పుడు ఎందుకంటే మన తెలుగువాడు ఎక్కడికి పోయినా మన భాష ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మన మాతృభూమిలో బట్టి మన తెలుగు వాడు కూడా మన తెలుగు మాట్లాడతలేదు. అమ్మ అని మాట్లాడతలేదు. మాట్లాడుతుండే ఎవరు బట్టినా నీ అమ్మని అనే మాట అయితే వస్తుంది కానీ వస్తున్నది ఇంగ్లీషులు. ఇప్పుడు మట్టి పిసుకొని వచ్చినాడు కూడా హైదరాబాద్ రాగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. మరి అసలు అర్థమే కాదా? ఎక్కడో ఉన్నాడు పోయి తెలుగు మాట్లాడుతుండు, ఎక్కడున్నాడే తెలుగు మాట్లాడకుండా ఎక్కడో భాష మాట్లాడుతుండు. అప్పుడు మన అమ్మని అవమానించినట్టే కదా, మన మాతృభూమిని అవమానించినట్టే కదా. ఇలాంటి చర్చల గురించి ఎవరు డిబేట్లు పెట్టట్లేదు, అలానే సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చెప్తారు? ఎట్లాంటి వాటికి ఎందుకు పెడతారు? రంకు వాటికి అయితే పెడతారు. మంచి ఎవడు ప్రోత్సహిస్తాడా? రేపు మంచి ఎవడు ప్రోత్సహించరు. మంచి మాట్లాడే పక్కన కూడా ఎవరు నిలబడరు. అందుకని ఇప్పుడు మన రేవంత్ అన్న ఎన్ని చేస్తాడు? ఎవరన్నా పోయి
అడిగితేనే కదా తెలిసేది. మాకు చేయాలా, మేము గెలిపించుకున్న నాయకుడు నువ్వు, మాకు న్యాయం చేయాలా, మా సమస్యలు తీరాలన్నా నువ్వు ఇట్లాంటి పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే పేద ప్రజల భవిష్యత్తు ఏం తీయాలి? నువ్వు వచ్చి నువ్వు ఇది చేసి నువ్వు రేపు ఇంకొకటి వచ్చి ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు ఇంక రేపు నుంచి ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండాల్సిందేనా? ఏ నాయకుడు వచ్చినా కూడా రామరాజ్యం మాకు రాదా? రావణ కష్టమేనా? మేము జీవితం మొత్తం ఇదే చూడాలి, మా బ్రతుకులు ఎట్లా పోవాల్సిందేనా అని అడగాలి కదా. అడిగితేనే కదా మంది మనకు వచ్చేది ఏదైనా కానీ. ఇప్పుడు అడగండి అమ్మాయిని పెట్టదు, ఏదైనా మనం అడిగితేనే కదా. అందుకని దయచేసి అందరూ అడగాలని కోరుకుంటున్నా. ఎప్పుడైనా మత శిక్షలు కులం శిక్షలు పెట్టకుండా మంచి కోసం పోరాడాలి ఎవరైనా సరే. ఓకే.